నమస్కారం. జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అణగారిన వర్గాల ప్రజలందరిపై ఉంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ వెల్లడి. సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. దళితులను సంపన్నులుగా చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలను ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ వెల్లడి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాలల ఐక్యతను చాటుతూ గోదావరికని పట్టణంలో భారీ ర్యాలీని చేపట్టిన మాల సంఘం నాయకులు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు రావాలని, అణగారిన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కోరుకున్న వ్యక్తి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. దేశంలోని ప్రజలందరి మధ్య సమానత్వం రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. టీఎన్టీయూసీ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ, కోటగిరి పాపయ్య వెల్లడి. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అణగారిన వర్గాల ప్రజలందరిపై ఉందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ముందుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన భారీ ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తుందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలు బలపడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని, అలాంటి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రాజ్యాంగ పరిరక్షణ పేరిట యాత్ర చేపట్టి వ్యతిరేకించడం జరుగుతుందని వెల్లడించారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని పొందుపరిచిన రిజర్వేషన్లు అమలయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ ఎస్సీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేశారన్నారు. కానీ రీతిలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు పేద బలహీన వర్గాల వారు అడ్డరా అనేటువంటి ఒక వ్యవస్థను ఈరోజు తలెత్తి గర్వంగా నిలబడగలిగి ఈ దేశ అభివృద్ధి కొరకు భాగస్వాములైతున్నటువంటి వ్యవస్థను, రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని ప్రపంచానికి మేమేం తక్కువ కాదని చూపించిన మార్గాన్ని చూపించిన మహోన్నతమైన వ్యక్తి జయంతి ఉత్సవాలు చేసుకోవడం మన అనవాయితీ. దాంట్లో భాగస్వామి కావడం నేను గర్వపడతా ఉన్నా. మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వర్ధంతికో జయంతికో చేయడమే కాకుండా ఆ సంవిధానాన్ని, ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డా ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తా ఉంది. దురదృష్టం ఈ రోజున ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలి, అంబేద్కర్ అవసరం లేదనే విధంగా ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశం కన్నెర్ర చేసింది. ఒక్క అడుగు వెనకేసి అంతర్గత రాజ్యాంగాన్ని మార్పు చేయాలని కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వానికి గుర్తు చేసే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్ విధానాలు అమలు పరుస్తూ ఇలా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా ఇలా ఎస్సీ వర్గీకరణకి, రిజర్వేషన్లకి, బీసీ కులగణానికి, బీసీ రిజర్వేషన్లకి బలహీన వర్గాల వారు ఈ దేశాన్ని ఏలాల్సిన అవసరం ఉందనే ఒక సందేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో అంబేద్కర్ గారి ఆశయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ ఇవాళ దొరల పాలన సంఖ్యలను తెంచి ప్రజాస్వామ్యం తెచ్చుకున్న ఈ తెలంగాణలో
భారతదేశానికి ఆదర్శంగా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగేందర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టగా కని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, యుగేందర్, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, లింగస్వామి, రవికుమార్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం ఆధ్వర్యంలో డీజేఎం పర్సనల్ డి కిరణ్ బాబు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఆర్జీవన్ ఏరియా సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు హాజరై ముందుగా గోదావరి కని ప్రధాన చౌరస్తా నుండి జీఎం కార్యాలయం వరకు మహిళా డప్పు కళాకారులు కోలాట బృందం డీజేతో భారీ ర్యాలీ నిర్వహించారు. జీఎం కార్యాలయ ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం సభ్యులు, వివిధ శాఖల ఉన్నత అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా భారీ కేకులు కోసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సింగరేణి సాంస్కృతిక కళాకారులు, మహిళల నృత్యాలు, గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవిత ఆశయ సాధనలో చిన్నప్పటి నుండి ఎంతో వివక్షకు గురై ఆంగ్లేయుల పాలనలో ఉన్నత విద్యను అభ్యసించి మన భావి తరాల భవిష్యత్తు కొరకు తిరుగులేని భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు. భారతదేశంలోని వివిధ మతాలు, వర్గాలు, కుల వ్యవస్థలు, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా దేశ ప్రజలందరూ సమైక్యంగా ఐక్యతతో ఉండి దేశాన్ని, రాష్ట్రానికి మరియు సింగరేణి సంస్థకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా రాజ్యాంగాన్ని వ్రాసి దానిని అమలు చేసిన గొప్ప మహానీయుడు. ప్రపంచ దేశాలు వారిని స్ఫూర్తిగా తీసుకోవచ్చని తెలిపారు. ఒక 150 ఏళ్ల క్రితం వెళ్ళాము. ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి పోతే నీళ్లు తాగలేరు, ఎందుకంటే అది కొంతమందికి మాత్రమే ఆ నీళ్లు తాగడానికి పరిమితం. ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో చదువుకోవడానికి వెళ్తే ఆడ అందరితో కూర్చోవడం కుదరదు. ఎందుకు అంటే ఆ స్కూల్లో చదువుకోవడానికి పిల్లలకు, కొంతమంది వ్యవస్థలో ఉన్న వాళ్ళ పిల్లలకు మాత్రమే పరిమితం. అట్లాంటి పిల్లవాడు ఈరోజు ప్రపంచ మేధావిగా చేసుకొని ఈరోజు భారతదేశం మొత్తానికే ఒక దేవుడిలాగా కొలవబడుతున్నారంటే ఇది ఒక ఇందాక చెప్పినట్టుగా జై భీమ్ అనేది ఒక నినాదం కాదు. ఒక మానవుడు ఏమి చేయగలుగుతాడు అంటే కష్టంలోంచి సుఖము, అంతకంటే కష్టాలు ఉన్నాయా? అట్లాంటి కష్టంలోంచి పోరాటే తత్వం ఎట్లా ఉంటుంది అనే దానికి ఉదాహరణ. చీకటిలోంచి వెలుగుకు మనం సొంతంగా ఉండి నిలబడి పైకి ఎదగడానికి ఒక ఉదాహరణ. మానవుడి యొక్క గట్టిదనానికి, సంకల్ప బలానికి అదొక ఉదాహరణ. అట్లనే అంబేద్కర్ గారు ఇందాక అనితా మేడం కూడా చెప్పారు, ఎక్కడైతే లేడీస్ చిట్ట చివరి లేడీస్కి ఎవరైతే హక్కులు కల్పించినాడే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు, అట్లనే ఒక సమాజం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందిందా అంటే
ఎప్పుడు అంటే అతి చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు ఆ న్యాయము చేరిన నాడే అది ఒక దేశం డెవలప్ అయినట్టుగా మనం అనుకోవాలి. అట్లనే ఈ సమసమాజ స్థాపనలో కూడా మనము ఇంకా పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. సందర్భంలో అందరికంటే ముందర మనం ఓటు హక్కు కల్పించుకున్న మన ఘనత మన అంబేద్కర్ గారు ప్రశ్న రాజ్యాంగం వల్ల మాత్రమే కుదిరింది. ఇప్పటికీ కూడా చాలా దేశాల్లో ప్రైమ్ మినిస్టర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ లేరు. ఉదాహరణకు అమెరికాలో ఇప్పటి వరకు లేడీ ప్రెసిడెంట్ అనేది కాలే, బట్ మన ప్రెసిడెంట్ ఆల్రెడీ ఒక లేడీ అయిన సందర్భం ఉన్నది. అంబేద్కర్ గారు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి గొంతుకి విలువ ఇవ్వాలి. ప్రతి ఒక్క చిట్ట చివర ఉన్న వారి యొక్క ఆలోచన కూడా విలువ ఇచ్చిన నాడు మాత్రమే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు సాధ్యమవుతాయి. రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసే పరిస్థితి వాళ్ళ దేశం మీద అందరికీ ఉన్నది. సో అది స్ఫూర్తి. మనం ఈరోజు తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏంటంటే అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా మనం తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏంటంటే మనలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఇందాక ఎవరో వక్తలు చెప్పినట్టుగా మనం చదివాము అయిపోయింది, మనం ఈ ఫలాలన్నీ మనం తీసుకుంటున్నాం అయిపోయింది అని అంటే కాదు. చివరి ఏమంటారు వెలివాడలో చివరి ఇంటి వరకు ఇవాళ ఈ స్ఫూర్తి ఈ పోయిన రోజు నిజంగా అంబేద్కరిస్టుగా మీరు గెలిచినట్టు, దీంట్లో పాటు తీసుకున్నందుకు మేము గెలిచినట్టు. అవునా కదా? ఈ స్ఫూర్తిని హక్కును మనం ఈక్వల్గా బతకాలనే థాట్ను వెలివాడలో చివరింటి వరకు తీసుకుపోయిన రోజు నిజంగా అంబేద్కర్ గారి పుట్టినరోజును మనం సెలబ్రేట్ చేసుకున్నట్టు లెక్క నా ఒపీనియన్. చాలామంది నేను కూడా చూశాను. గత 2-3 ఎలక్షన్స్లో నేను ప్రతి కాలనీ కూడా తిరగాల్సి వచ్చింది, అంటే పార్ట్ ఆఫ్ దాట్. సో నేను చాలామంది జీవితాలను దగ్గరుండి చూశాను. ఒక డప్పు కళాకారుడు మన దగ్గరలోనే, నేను ఆ ప్రాంతం పేరు చెప్పాను కానీ అత్యంత నీచమైన జీవితం. ఒక మోరీ, ఆ కాలనీ మొత్తం నీళ్ళు ఆ మోరీలో వచ్చి పడుతుంటే ఆ మోరీ పక్కనే ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని బతుకుతున్నాడు. చాలా బాగా కనిపించింది. 3 ఆడపిల్లలు ఆయనకు. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ వచ్చి స్పీచ్ ఇవ్వడం కాదు కదా, మనం మార్పు ఎక్కడ తీసుకురావాలంటే ఆ జీవితాలలో మార్పు తీసుకురావాలి. మనం ఈ ఫలితాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ఫలితాన్ని మనం నెక్స్ట్ అంటే ఎవరైతే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నారో, ఇంకా వెలివేసిన పరిస్థితులలో ఉన్నారో వాళ్ళ దాకా తీసుకుపోవడమే నిజమైన అంబేద్కరిజం అని నేను నమ్ముతున్నాను. అండ్ ఈరోజు మమ్మల్ని పర్టికులర్గా బ్రాహ్మిన్ కమ్యూనిటీ అంటే ఒక దూరం పెట్టే పరిస్థితి ఉన్నది వాళ్ళ దేశం మీద. సో మమ్మల్ని మీలో కలుపుకొని మమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు చాలా సంతోషంగా, హ్యాపీగా. లిటరల్లీ నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. నిజంగా అంబేద్కర్ ఫాలోవర్ ఎవరంటే జిఎం గారు. చిన్న చిన్న పల్లెటూర్లు గూడాలలో పుట్టి పెరిగారు ఆయన. ఆయనకు అందరి కష్టాలు బాగా తెలుసు. నిన్న మేము అక్కడ గుడికి వెళ్తే మమ్మల్ని పిలిచి వేరే దగ్గర పెడుతుంటే లేదని అందరిలో తింటారు. ఆయన వాళ్ళని కూడా నేను తగ్గాల్సి వస్తుంది. అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం అందించకపోతే మనం ఏమైపోలే వాళ్ళం అనే ఒక గీతం కూడా ఉంది. ఆయన లేకపోతే మన చీకటి బతుకులుగా బతికే వాళ్ళమని చెప్పి ఆ కవి స్పందించాడు. వివిధ సంస్థానాలు, వివిధ రాజ్యాలు, రాజులు ఉన్న కాలంలో 200 సంవత్సరాల పైచిలకు ఇంగ్లీషు దొరలు మనల్ని పరిపాలించిన తర్వాత స్వాతంత్రం ఇచ్చిపోతే మనం ఏం చేయాలో పాల్గొని పరిస్థితుల్లో 2 సంవత్సరాల పైచిలకు శ్రమించి శోధించి అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మనకు ఒక మహత్తరమైనటువంటి లిఖిత గ్రంథం, లిఖిత రాజ్యాంగం, అత్యుత్తమ అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించిన వారు మహానుభావుడు అంబేద్కర్ గారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ కె స్వామి, సిఎంఓ సిఏ ప్రెసిడెంట్ దామోదర్ రావు, ఎస్సీ లేజర్ ఆఫీసర్ దొంద వెంకటేశ్వర్లు, ఎస్టీ లేజర్ ఆఫీసర్ తేజావత్ సురేష్, ఎస్సీ బీసీ లేజర్ ఆఫీసర్ పెరుమల్ల శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సెంట్రల్ ఉపాధ్యక్షులు జనగామ నర్సయ్య, సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు వెల్ఫేర్ అసోసియేషన్ కన్వేయర్ ఆరపల్లి హరీష్, జైపాల్ యాదవ్, తిరుపతి బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వసంత్ కుమార్, బ్రాంచ్ సెక్రటరీ ఆరపల్లి పోషం, ఇంటర్ SO2 GM సాయి ప్రసాద్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. దళితులను సంపన్నులుగా చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలను ఇవ్వటం జరిగిందని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా గోదావరి కని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని
అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సులభమయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ దళితులకు దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేలా చేశారు. కొత్తగా నిర్మించిన అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా అసెంబ్లీ ప్రాంగణంలో 120 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు పథకాన్ని ఎత్తివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని రామగుండంలో వారికి పూలమాల వేసి ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 మూలాలనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేసి 125 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా దళిత బహుజనులకు న్యాయం జరగాలని దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సంపన్నులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో దళిత వర్గాలు కూడా వ్యాపార రంగంలో అదేవిధంగా జీవించాలని దళిత బంధు ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు 15 నెలలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు పథకాన్ని అమలు చేయకపోగా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను కూడా కుంగలో తొక్కుతూ ఉన్నారు. ఈ మహానీయుల మాసమైనటువంటి ఈ యొక్క నెలలో జగ్జీవన్ రామ్ గారి జయంతి, పూలే గారి జయంతి, అంబేద్కర్ గారి జయంతి ఉన్న సందర్భంలో పోలీస్ ఆంక్షలను విధించి ఇలా కేసులు పెడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి సందర్భాలను మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. వీళ్ళే ఈరోజు ఈ యొక్క రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని వీళ్ళు అమలు చేయాలని వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా చాలా నమ్మకం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాలల ఐక్యతను చాటుతూ సోమవారం మాల సంఘం ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో భారీ ర్యాలీని చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కని చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో ముందుగా మాల సంఘం కార్పొరేషన్ అధ్యక్షులు వెంకటి సంఘం నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాల సంఘం కార్యాలయం నుండి ర్యాలీగా ప్రధాన చౌరస్తా మీదుగా డప్పు చప్పుళ్ల మధ్య డీజే సౌండ్లతో స్టెప్పులను వేస్తూ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగించారు. వట్టెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచను బట్టలు కొట్టాలు, వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లలో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలు. మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు. కుమ్మరి సాగలి మంగళ సర్వజనులలో. అనంతరం గోదావరికని భాస్కర్రావు భవన్లో మాల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సిడిఎస్ మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు మామిడి నారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రజల మధ్య ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ సమానత్వం రావాలని అంబేద్కర్ అణగారిన వర్గాల కోసం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని తెలిపారు. వెనుకబడిన వారికి అగ్రవర్ణాలతో సమానంగా జీవించాలని, దళిత బహుజనులకు ఓటు హక్కును కల్పించడం, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు ఎమ్మెల్యే రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఎంపీలు అయ్యే అవకాశాలను కూడా కల్పించారని వెల్లడించారు. ఈ ఓటు ఇవాళ మనకు కావాలి అని కనిపెట్టిన 1919లో మొదటిసారి ఆయన
బ్రిటిష్ వాళ్ళు కమిటీని పంపితే ఆ కమిటీ ముందు వెళ్ళి ఒక మాట చెప్పాడు. ఏంటి అది? 1 man 1 vote, 1 vote 1 man 1 value. ఏంటది ఇంగ్లీష్లో చెప్పింది? ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ. అంటే మనిషికి విలువ ఓటు ద్వారా ఉండాలి. ఎందుకంటే అప్పటికి తండ్రి విలువ లేదు, పనివాడు పట్టించుకున్నావు లేడు. నువ్వు ఉన్నవా, సచ్చినవా, తిన్నవా, పన్నవా, ఏం పని చేసినావు అనే దాన్ని పట్టించుకోవాలి. మాగోళ్ళు డాక్టర్లు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఊరు బయట ఉండాలి, నువ్వు కష్టపడాల్సిందే. అటువంటి శక్తిని 1919లోనే 1916లో ఆయన మొదటి పుస్తకం రాసి కులం ఎట్లా పుట్టిందో దాన్ని 1935కి వచ్చేసరికి, అంటే ఒక 19 ఏళ్ళకి వచ్చేసరికి ఏం చేశాడు? కులాన్ని ఎట్లా పోవాలో కూడా చెప్పాడు. కొంతమంది పేర్లు గుర్తొచ్చే వాటిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభాశాలి మాత్రమే కాకుండా చాలా మందికి తెలివి ఉంటుంది, శక్తి ఉంటుంది, చాలా మందికి డబ్బు ఉంటుంది, చాలా మందికి హోదా ఉంటుంది, అధికారం ఉంటుంది. కానీ ప్రజల కోసం ఆలోచించాలి. కానీ అదే సత్తా, అదే అధికారం, అదే శక్తి ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం తన జీవితాన్ని సంపూర్ణంగా పేదల కోసం, అంటరాని కులాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ప్రజలందరూ సమానంగా బతకాలి. ఈ కార్యక్రమంలో మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్, ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య, కోఆర్డినేటర్ నంది నరేష్, ఎరకల లక్ష్మణరావు, సంఖ్య అశోక్, రమేష్, వెంకటేశ్వర్లు, పోషం, జూపాక రాజయ్య, ఆనంద్, మోహన్, మాదస్తు రామ్మూర్తి, లక్ష్మణ్, రాజు, త్రివేణి, రమేష్, రాజకుమారి, కిషన్, దేవకరుణ, పద్మారావు, శ్రీహరి, రామరాజు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు రావాలని, అణగారిన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కోరుకున్న వ్యక్తి అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ నాయకులు రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సిఐ టర్నింగ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున ఆయన విగ్రహానికి దండ వేసి నివాళులు అర్పించడమే కాకుండా ఆయన ఆలోచన విధానాలను ముందుకు తీసుకోపోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. కేంద్రంలోకి బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశంలోనే అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షల్ని రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ, వారి జయంతిని పురస్కరించుకొని రామగుండం అంబేద్కర్ చౌరస్తాలో రామగుండం మండల అధ్యక్షులు మెట్టకోలు సతీష్ గారు, రామగుండం బీజేపీ నాయకులు సంజీవ్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిని యావత్ సమాజం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ భారత రాజ్యాంగాన్ని మనకు అందించి ఏ ఒక్క వర్గం కోసమో, ఏ ఒక్క కులం కోసమో పనిచేయలే వాళ్ళ అంబేద్కర్ గారు. సంపన్న వర్గాలకి సమానమైనటువంటి హక్కులు పొందాలని, పీడిత, తాడిత, ఈ కుల అసమానతలు పోవాలని, అందరూ కూడా సమానత్వంతో ఈ సమాజంలో జీవించాలని, కుల వివక్షపై అనేక అసమానతలని ఈ సమాజంలో దూరం చేయాలని, వారు అనేక అవమానాలు ఎదుర్కొని గొప్ప విద్యావేత్తగా ఎదిగి వారి యొక్క అసంపన్నమైన మేధావి శక్తితో ఈ సమాజాన్ని మార్చాలన్న గొప్ప సంకల్పంతో మనకి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్, రమేష్, నాయకులు మచ్చ విశ్వాస్, నరసన్న, సంజీవ్, రాజ్ కుమార్ చారి, సిలివేరు అంజీ, నర్సింగ్, సూరి, చిరంజీవి, రవి, బండారి శ్యామ్, బియ్యాల మహేందర్,
రాకేష్, అపర్ణ, జక్కుల పద్మ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప నాయకులు అంబేద్కర్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు, దళితులకు, మహిళలకు అనేక హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. రిజర్వ్ బ్యాంకు స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ అని, అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. నిజంగానే ఒక వ్యక్తి దేశంలో ఎన్ని స్టాచ్యూస్ పెట్టుకున్నారంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ని మర్చిపోకుండా వారి జయంతి, వర్ధంతి అన్నీ కూడా ప్రజలు జరుపుకుంటున్నారంటే నిజంగానే అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈ సమాజానికి, ఈ దేశానికి ఉందో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా గుర్తించుకుంటారు. వారు ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే ఆలోచన, ఎవరైతే అణిచివేసినారో వాళ్ళను కాపాడుకునే అవసరం ఉంది. ఎవరైతే తొక్కిపెట్టినారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళను పైకి తీసుకొచ్చే అవసరం ఉంది. వారిపైన ఎన్ని ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా వారు నా జాతిని నేను కాపాడుకుంటాను, నా జాతిని పైకి తీసుకొస్తానని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఒక పట్టుదలతోని ఇన్ని వివక్షాలు ఉన్నప్పటికీ కూడా వారు చదువుకొని ఎదిగి ఒక దారి చూపించుడు, ఒక వెలుగు చూపించుడు ఈ అణిచిపోయిన సెక్షన్స్కి. వారి సంవిధానం ఏదైతే వాళ్ళు రాసినారో కాన్స్టిట్యూషన్ బుక్ ఈరోజు కూడా 75 సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇదే మాట్లాడుతుంటారు. నిజంగానే ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ బలంగా గట్టిగా ఉందంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఇన్ని మార్పులు వచ్చినప్పుడు, జనరేషనల్ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ని చాలా తక్కువ చేంజెస్ చేసినారు మార్పుల వలన. కానీ ఏదైతే కోర్ ఉందో ఆ కోర్ ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే స్థాపించారో అదే కోర్ నడుస్తుంది. దేశంలోని ప్రజలందరి మధ్య సమానత్వం రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారని టీఎన్టీయూసీ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ కోటగిరి పాపయ్య అన్నారు. భారత రాజ్యాంగం రూపకర్త, విద్యావేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను గోదావరి ఖనిలో టీఎన్టీయూసీ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోటగిరి పాపయ్య పార్టీ శ్రేణులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ప్రజల మధ్య అసమానతల్లో ఉండకూడదని, ప్రజలందరూ సమానమేనని, అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ కృషి చేశారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణం చేపట్టి ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి ఉన్నతి స్థితికి కృషి చేశారని తెలిపారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాలలో కూడా అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ మహానుభావుడు ఇలా భారతదేశ రాజ్యాంగం రచించడం వల్ల ఎందరో బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి ఇవాళ దేశంలో
చాలామందికి సేవ చేస్తూ ఉన్నారు. ఆ సేవ చేసే భాగ్యం కలిగించిన బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ దేశంలో కూడా గతంలో ఎంతో అంటరాంతరం, అదేవిధంగా వివక్షతో కూడుకున్న సమాజం ఉండేది. ఈ వివక్ష ఎందుకు? ఖచ్చితంగా నా బడుగు బలహీన వర్గాలకు కూడా అధికారం ఉండాలి, మేమే ఎక్కువ అధిక సంఖ్యలో ఉన్నాం, తక్కువ ఉన్న వాళ్ళు మా మీద పెత్తనం ఏంది, ఇది ఈ విధంగా కొనసాగరాదు, వీళ్ళ రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టి ఆనాడు రాజ్యాంగాన్ని రచించడం వల్ల ఇవాళ చాలామంది కూడా ఇవాళ చదువుకోవడానికి కానీ అదేవిధంగా రాజకీయంగా కానీ అన్నింటిలో కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగ రచన వల్లనే ఇలా అవకాశం కలుగుతూ ఉంది. అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టడము భారతదేశ ప్రజలంతా కలిసి కూడా సంతోషించవలసినటువంటి రోజు. 135వ సంవత్సరము తన పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాము. ఆనాడు మహిళలను వంటింట్లకు పరిమితం చేసినటువంటి సందర్భం లోపల మహిళలకు సమాన హక్కు కావాలని చెప్పి అన్నటువంటి మహానుభావుడు ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికి కూడా ఎవరైతే ఏ కులవృత్తి పనిచేస్తూ ఉంటే వాళ్ళను అంటరాని వాళ్ళను చూడకుండా మంగలి వాళ్ళను ఆనాడు ఈ దేశానికే పెద్ద సైన్సిస్ట్ అయినటువంటి మంగలి చాకలి 2 కులాలు, కానీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఆ 2 కమ్యూనిటీలకు కూడా న్యాయం జరుగుతలేదు. తన కన్న కలలు కూడా ఈ రోజు నిజం పూర్తిగా సఫలం అయితలేవు. తన రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికి అందుతలేవు. బీసీలంతా ఏకం కావాలి, అందరం రాజాది వారి వైపు పోవాలి, అతని యొక్క వారసులుగా మనం అంతా ముందుకు పోవాలని చెప్పని. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంగీప్ రాజు, గుండెబోయిన ఓదేలు, చిటికిల రామలింగం, శంకర్, రాజేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంపై మనువాదుల దాడిని ప్రతిఘటించడమే అంబేద్కర్కి అర్పించిన నిజమైన నివాళి అని సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మొండె శ్రీనివాస్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకై పోరాడుదామని సోమవారం సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని శ్రామిక భవన్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆరెపల్లి రాజమౌళి, మొండి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక హక్కులపై దాడి, రాజ్యాంగంపై దాడి చేయడమే ప్రభుత్వాలు పనిగా పెట్టుకున్నాయని, రాజ్యాంగంపై మనోవాదులు దాడిని ప్రతిఘటించడమే అంబేద్కర్కి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. భవిష్యత్తులో రాజ్యాంగ పరిరక్షణ పోరాటం అందరూ భాగస్వాములు కావాలని కోరారు. 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూలే గారి ఆశయ సాధనలో ఎలా అయితే ముందుకు వేయండో అతని యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని అతని జయంతి కూడా 11వ తారీఖు నాడు జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. అంబేద్కర్ గారు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిండు. ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన దాన్ని ఈరోజు పాలకులుగా ఉన్న అటు కేంద్ర ప్రభుత్వం దాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసమే కాదు, పేద ప్రజల అభ్యున్నత కోసం, అలాగే కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం శ్రమించిండు. ఆ రాజ్యాంగంలో అనేక హక్కులు, రిజర్వేషన్లు తదితర అనేక అంశాల మీద ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిండు. దాన్నే ఈరోజు మనవాద సిద్ధాంతంతో ముందుకు తీసుకొస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే, అటు కార్మికులు కానీ ఇటు ప్రజలు కానీ పోరాడినప్పుడే నిజమైన రాజ్యాంగాన్ని, నిజమైన స్వతంత్ర హక్కులను, అలాగే రిజర్వేషన్లను పొందగలుగుతాం. అందరినీ ఐక్యం చేసి ఐక్య పోరాటాలను కూడా చేస్తూ బడుగు బలహీన వర్గాలకు, కార్మిక వర్గానికి కూడా ఎనలేని సేవలు చేయడం జరిగింది. ఈ రోజున ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక మార్గాలనే అందరూ మార్గంలో పోవుకుంటూ అనేక రిజర్వేషన్లు, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ అత్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అత్యున్నతికి ఆయన మార్గాన్ని చూపడం జరిగింది. కాబట్టి ఈ రోజున వారిని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేదరి సారయ్య, ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, శంకరయ్య, సమ్మయ్య, శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకల పండుగల జరుపుకోవటం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మెంబర్ కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు.
రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్ గాంధీనగర్లో ఆ డివిజన్ దళిత నాయకులతో కలిసి అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న లక్ష్మీనారాయణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కోరుకున్న వ్యక్తి అణగారిన వర్గాలు విద్యా, ఆర్థిక, రాజకీయ పరంగా అభివృద్ధి చెందేలా రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుపోవాలని కోరారు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు ఒక వేడుకగా, ఒక పండగ వాతావరణంలో ఆయన జన్మదినాన్ని జరుపుతూ ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం పొందుపరిచి బడుగు బలహీన వర్గాల దళిత జాతి కోసం ఎంతో కష్టపడ్డటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఆయన కుటుంబాన్ని సైతం చనిపోతూ ఉంటే కూడా నా కుటుంబం చనిపోయినా పర్వాలేదు, ఈ భారతదేశ జనాభా నా దళితులంతా కూడా అట్టడుగు బలహీన వర్గాల్లో ఉన్నారు, చనిపోతే నా కుటుంబం ఒక్కలే చనిపోతారు కావచ్చు, కానీ ఈ భారతదేశంలో ఏ ఒక్క దళితునికి అన్యాయం జరగదు, నష్టం జరగదు. నేను వాళ్ళ దగ్గరికి పోతే ఈరోజు నా జాతికి నేను అన్యాయం చేసినట్టయితే కనుక కొవ్వొత్తిలాగా కరిగిపోయినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన భారతదేశానికే కాకుండా ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిని తీసుకొని ప్రపంచ దేశాలలో కూడా ఆ రకంగా రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి, అట్లా రచించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అన్ని డివిజన్లలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉన్నారంటే ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొంకటి లక్ష్మణ్, రాయమల్లు, మొగిలి, రేణుకుంట శంకర్, శనిగరపు వెంకటేష్, కల్వాల శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అణగారిన వర్గాల ప్రజలందరిపై ఉంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ వెల్లడి. సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. దళితులను సంపన్నులుగా చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలను ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ వెల్లడి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాలల ఐక్యతను చాటుతూ గోదావరిఖని పట్టణంలో భారీ ర్యాలీని చేపట్టిన మాల సంఘం నాయకులు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు రావాలని, అణగారిన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కోరుకున్న వ్యక్తి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. దేశంలోని ప్రజలందరి మధ్య సమానత్వం రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. టీఎన్టీయూసీ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ, కోటగిరి పాపయ్య వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఆర్ న్యూస్.